హాయ్ హలో నమస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు పేరెంట్స్కి స్వాగతం సుస్వాగతం. ఇన్ఫినిటివ్ ఎడ్యుకేషన్ వ్యవస్థ మీకు మా సంస్థ చేస్తున్న అనేక రకమైన ప్రోగ్రామ్స్ తెలిసిన విషయమే. కానీ ఈ వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్, ఎడ్యుకేషన్ వ్యవస్థలోనే ఇది ఒక మైలురాయని చెప్పుకోవచ్చు. ఏదైతే స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోగానే ఆఫ్టర్ 10th ఆఫ్టర్ ఇంటర్ ప్రోగ్రామ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు పిల్లలు స్కూల్ ఎడ్యుకేషన్ కాగానే ఇంటర్మీడియట్లో జాయిన్లో బైపీసీలో జాయిన్ కావాలా, ఎంపీసీలో జాయిన్ కావాలా, ఇంకేమైనా కోర్సులు ఉన్నాయా, పాలిటెక్నిక్ వెళ్ళాలా అనే క్లారిటీ ఎక్కడ కూడా లేకుండా ఫ్రెండ్స్ వెళ్తున్నారని కావచ్చు, లేకుంటే మా డాడీ చెప్పాడు అని కావచ్చు, వాళ్ళ ఫాదర్ కూడా ఏం చేస్తారు, వాళ్ళ ఆఫీసరు వాళ్ళ ఎవరైనా తెలిసిన వాళ్ళ పిల్లలు జాయిన్ అయితే అదే మంచి కోర్స్ అని అందులో జాయిన్ అవ్వడము 60% పైచిలకు పిల్లలు చేస్తున్న పరిస్థితి ఇది. దాని కారణంగా పిల్లలు అనుకున్న గోల్ రీచ్ కాకపోవడం కావచ్చు, వాళ్ళ టేస్ట్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళు ఏ రంగంలో వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంది అనేది తెలుసుకోకుండా ఒక డిస్టర్బెన్స్ తోటి, ఆ తెలియనితనంతో ఇటు పేరెంట్స్ కావచ్చు ఇటు పిల్లలు కావచ్చు జాయిన్ చేయడం వల్ల వారికి సెకండ్ ఇయర్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో వాళ్ళు నేను డాక్టర్ కావాలంటాడు, అతను ఎంపీసీలో జాయిన్ అవుతాడు, నేను ఇంజనీర్ కావాలంటాడు, అతను బైపీసీలో ఉంటాడు. సో ఇలాంటి గ్యాప్స్ ఉంటాయి. ఏంటి నాన్న అంటే నాకు అప్పుడు 10th తర్వాత ఏం తీసుకోవాలి ఎటు పోవాలి తెలియదు, మా ఫ్రెండ్ వెళ్ళిండని నేను వచ్చాను. అప్పుడు ఫ్రెండ్స్ తోటి మా ఫ్రెండ్ ఎంపీసీ అంటే నేను ఎంపీసీ, లేకంటే తల్లిదండ్రులు వాళ్ళు ఏదైనా జాబ్ చేస్తే వాళ్ళ ఆఫీసర్స్ ఏదైనా గ్రూప్ తీసుకుంటే అది మంచి గ్రూపు, నువ్వు కూడా అది తీసుకున్నానా అని చెప్పడం వల్ల కూడా ఇలాంటి ఒడిదొడుకులు జరిగి ఏదైతే వాళ్ళ బంగారు భవిష్యత్తును ఒక డిస్టర్బెన్స్ ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ఈ యొక్క డిస్టర్బెన్స్ లేకుండా ఆఫ్టర్ 10th ఆఫ్టర్ ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు మేము ప్రత్యేకించి చెప్పడం ఏంటంటే 10th అయిపోయినాక ప్రతి ఒక్కరు తెలంగాణలో ఉన్న 5 లక్షల మంది విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 లక్షల మంది పైచేకు విద్యార్థి తల్లిదండ్రులకు ప్రత్యేకించి చెప్పడం జరుగుతుంది. మా ఇన్ఫినిటివ్ ఎడ్యుకేషన్ సర్వీస్లో మీకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా మీకు మా కెరీర్ గైడెన్స్ సెంటర్లు ఉన్నాయి. అక్కడికి మీరు మీ పిల్లలతో వచ్చి ఫిజికల్గా కూర్చొని మీ పిల్లలకు ఏమి ఇంట్రెస్ట్ ఉందని తెలుసుకొని దానికి కావాల్సిన మేము డిఎంఐటీ టెస్ట్ కావచ్చు, సైకోమెట్రిక్ టెస్ట్ కావచ్చు, లాజికల్ థింకింగ్ టెస్ట్ తోటి కావచ్చు, ఓరల్ టెస్ట్ తోటి కావచ్చు, మేము మీకు ఒక మంచి గైడెన్స్ ఇచ్చేస్తాము. ఆ తర్వాత మీరు ఆ రంగంలో వాళ్ళని జాయిన్ చేయించినప్పుడు అద్భుతమైన రిజల్ట్ వస్తుందని మాత్రం ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. ఒక ఎడ్యుకేటర్ని అడగండి మీరు, ఇప్పుడు మేము చెప్పిన సమస్య ఉందా లేదా, మరి దీనికి గడిచిన తర్వాత కరెక్షన్ అనేది ఉండదు. కాబట్టి ముందుగానే ఎప్పుడైతే 10th అయిపోతుందో మీరు దసరా హాలిడేస్లో కావచ్చు, సంక్రాంతి హాలిడేస్లో కావచ్చు ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల మీ పిల్లలు ఒకటి వాళ్ళ స్వభావం ఒకటి, వాళ్ళు చేరైన కోర్సు ఒకటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఒకటి ఉంటుంది, వాళ్ళ ఒక కోర్సులో జాయిన్ అవుతారు. అప్పుడు పిల్లలు ఉక్కిరి బిక్కిరి అవుతారు. ఇదే కాకుండా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న కోర్సులో జాయిన్ అయినా కానీ అక్కడ పరిస్థితులు అనుకూలించకుండా కూడా ఉండే అవకాశం ఉంటుంది. దానికి మనము మా ఆఫ్టర్ 10th ఆఫ్టర్ ఇంటర్ ప్రోగ్రామ్ ద్వారా పిల్లవాడిని మైండ్ సెటప్ చేయడము, అతనికి రేపు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అని వారికి మొత్తము ఒక పిక్చర్ చూపించి ఈ రంగంలో ఈ విధంగా ఉంటుంది, ఈ రంగంలో ఈ విధంగా ఉంటుంది, నీకు ఏ రంగాన్ని ఎంచుకుంటామని తెలియపరిచి ఆ తర్వాత మేము అతన్ని ఆ కోర్సులో జాయిన్ చేయమని అడ్వైజ్ చేయడం జరుగుతుంది. విద్యా చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఇలాంటి ప్రోగ్రాము ఎక్కడ కూడా లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని ప్రతి విద్యార్థుల తల్లిదండ్రులకు నేను సవినయంగా శిరస్సు నుంచి చెప్పేంటే మా ఇన్ఫినిటివ్ ఎడ్యుకేషన్లో ఉన్న ప్రతి ప్రోగ్రామ్ను కూడా మీరు అడాప్ట్ చేసుకోండి. ఎన్నో లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న మీరు
వాటిని ప్రతిఫలం పూర్తిగా పొందకపోవడానికి కారణం ఏంటంటే ఈ విద్యా వ్యవస్థలో ఉన్న చిన్న చిన్న గ్యాప్స్ మాత్రమే. అది మీకు తెలియకపోవచ్చు, తెలిసి కూడా మీరున్న బిజీలో ఓవర్లుక్తో అది ముందుకు వెళ్ళొచ్చు. ఇదే కాకుండా పిల్లల యొక్క ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, లేకుంటే విద్యాలయాలు కావచ్చు, ఇలా ఏదే ఒకటి కావచ్చు, అనేక రకాల ఒక డిస్టర్బెన్స్ గ్యాప్స్ ఉన్నాయి. ఇవంతా కూడా ఏదైతే మనము ఒక హెల్త్ కోసం ఒక పిల్లవాడిని ఒక హాస్పిటల్కి వెళ్తే అక్కడ సరికాకుంటే ఇంకో హాస్పిటల్కి ఇమీడియట్ వెళ్తాం, కానీ విద్యా వ్యవస్థలో లేదు. కానీ మీరు విద్యా వ్యవస్థలో ఖచ్చితంగా మా ఇన్ఫినిటో కెరీర్ గైడెన్స్కు వచ్చి మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఏ విధంగా ముందుకు పోవాలనేది మా కెరీర్ గైడెన్స్లో ప్రత్యేకించి ఈ యొక్క ఆఫ్టర్ 10th ఆఫ్టర్ ఇంటర్ ప్రోగ్రాంలో తప్పకుండా పార్టిసిపేట్ అవుతానే మీరు నర్సరీ నుండి 10th వరకు పే చేసినటువంటి స్కూల్ బుక్స్, స్కూల్ డ్రెస్, స్కూల్ యూనిఫామ్కు, స్కూల్ ఫీజు, స్కూల్ డ్రెస్, స్కూల్ యూనిఫామ్కి సంబంధించిన లక్షలాది రూపాయలకు వాల్యూతో పాటు రాబోయే హైయర్ ఎడ్యుకేషన్కు మీరు ఖర్చు చేసే లక్షలాది రూపాయలకు కూడా వాల్యూ వస్తుంది. గోల్ కూడా రీచ్ అవ్వడానికి ఈజీ ఉంటుంది. ఇది ఒక మెయిన్ డోర్, మెయిన్ గేట్. ఈ గేట్ ద్వారా ఉన్న గేట్లలో ఏ గేట్ ద్వారా మీ అబ్బాయి ముందుకెళ్ళాలి, మీ అమ్మాయి ముందుకెళ్ళాలి అనేది మా ఇన్ఫినిటో ఆఫ్టర్ 10th ఆఫ్టర్ ఇంటర్ ప్రోగ్రామ్ ద్వారానే మీకు తెలుస్తుంది. ఇది మీరందరూ కూడా ఆశీర్వదించి ఆదరించి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు మా వేదికను వాడుకుంటే మీ ఈ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మేము మీకు ఎంతగానో సహాయపడతామని తెలియపరుస్తున్నాము. జై హింద్.